శుభార్త పండుగలకు వచ్చిన మీ అందరికి వందనాలు, సేవకులకి వందనాలు. దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క 16వ వార్షికోత్సవంలో ప్రభు తన నామ మహిమ కొరకు మేము ఈ యొక్క సభలు ఏర్పాటు చేయడం ప్రభు కృప ఉంది. ఈ సభల కోసం చక్కగా ఎంతగానో ప్రయాసపడి నిలబెట్టాం. పొద్దున ఉదయకాలంలో మేము ఈ బ్యానరు అంటిస్తూ ఉండగా నా కృప నీకు చాలును అనే వాక్యం వేశారు అయ్యగారు. మాకు ఆ బ్యానర్ ఓపెన్ చేసేంత వరకు కూడా ఆ వాగ్దానం తెలియదు. కానీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు అర్థమైంది నా కృప నీకు చాలును అనే విషయం ఎందుకు వేశారో. అంటిస్తున్నప్పుడు అయ్యగారు వెళ్ళి ఈ వాక్యం వేశారో అనుకున్నాం. కానీ అయ్యగారు అప్పుడే అన్నారు ఏమనంటే తెలుస్తుందిలయ్యా ముందు అన్నారు. అది చాలా అన్నింటికి కూడా సరిపోయిన వాక్యం ప్రభు ఇచ్చారు, తెలుస్తుందిలయ్యా అన్నారు. నిజంగా ఈరోజు 5 గంటలకి వర్షం ముంచుకొస్తే ఆ మాట కనబడుతుంది. ఏమనంటే నా కృప మీకు చాలును. వర్షం వస్తే నా కృప మీకు చాలును, వర్షం రాకపోయినా నా కృప మీకు చాలును. నిజంగా ఆ కృప ఉంటే మనకి చాలండి. ఆ కృపే ఈరోజు ఈ సభని ఇలాగా ఆశ్చర్యంగా జరిగిస్తుంది. అర్హత లేని మనల్ని గొప్పవారుగా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. నేను ఒక చిన్న క్లుప్త మెసేజ్ మీకు చెప్పాలని, విస్తారంగా మాట్లాడాలనుకున్నా కానీ క్లుప్త మెసేజ్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. క్లుప్తంగా 2 మాటల్లో 3 మాటలు చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పను. ఒక చిన్న మెసేజ్ మీకు ఇస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. చదవగలిగిన వారు మౌత్ తీసుకెళ్తున్నాం. కొన్ని వచ్చి మౌత్ తీసుకెళ్ళను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చాలండి. అంచె దినాలలో ఉన్నాం. ఈ యొక్క అంచె దినాల్లో ఎలా ఉంటాయి అంటే అపాయకరమైన కాలములు వచ్చును అని చెప్పి తెలుసుకొనుము అని అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా చెప్పబడుతుంది ఏంటంటే ఈ యొక్క అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ఆ కాలాలు ఎలా ఉంటారంటే మనుషులు స్వార్థ ప్రియులు. కింద మనం చదువుకుంటా వెళ్తే ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, ఇంకా తల్లిదండ్రులకు అవిధేయులు, ఒకరి మీద ఒకరికి మతద్వేషాలు, అపవిత్రులు, చాలా కృతజ్ఞత లేని వారని చాలా విషయాలు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. నిజంగా ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క పరిస్థితులు చూస్తే ఈ యొక్క అంచె దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఏం జరుగుతుందంటే మనుషుల్లో ఏం పెరిగిందంటే స్వార్థం పెరిగింది, ధనాపేక్ష పెరిగింది, ప్రేమ ఏమైపోయింది, చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన యొక్క దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా ఏం లేదంటే పోసగని పరిస్థితులు వచ్చినాయి. ఈ కాలాలు మనకి ఏం సూచిస్తున్నాయి అంటే ప్రభు రాకడికి ఏం చేస్తున్నాయి, మనకి సూచనలు తెలియపరుస్తా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక ఇంటి మీదకు ఇంకొకరు లెగిస్తారు. మత్తయి సువార్తలో మనకి 24వ అధ్యాయంలో 3వ వచనం చదివితే ఈ కాలాల్లో ఎలా ఉంది అంటే చదువు. ఆయన 24వ అధ్యాయం చదవండి. చూచుకొనుడి మరియు మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు, వింటూ ఉన్నారు, వినబోదురు అని చెప్తున్నారు. ఇప్పుడు వింటా ఉన్నాం. మనం ఈ యొక్క అంచెకాలాల్లో యుద్ధాల గురించి వింటున్నాం. మనుషులు స్వార్థం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఏం లేదంటే సంతోషం లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అన్న అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించరు, పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించరు. ఒకరి ఇంటికి ఒకరు ఏమవుతున్నారు, విరోధం అవుతూ ఉన్నారు. ఈ కాలాల్లో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ కాలాల్లో మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తున్నాడంట. ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 37వ వచనంలో కాలము సమీపించుచున్నదంట. వచ్చేవాడు ఏం చేస్తున్నాడంట, ఇక కాలం ఎలా ఉందంటే ఇక కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. ఆ వస్తున్నాడు కనుక వస్తున్న ప్రభువుని మనం ఎదుర్కోవాలంటే ఒక 3 పనులు చేయాలి. ఏం చేయాలంటే నేను షార్ట్ కట్లో మీకు చెప్పేస్తాను, రాసుకోండి. ఒక 3 పనులు చేయాలి. ప్రభువుని మీరు ఎదుర్కోవాలి, లేకపోతే ప్రభు కోసం మీరు ఆయన వచ్చున్నాడు కనుక త్వరగా వస్తూ ఉన్నాడు. సూచనలు మనకు కనబడుతున్నాయి.
ఎప్పుడు వస్తాడంటే ఇప్పుడు వస్తాడేమో నాకు తెలియదు, రేపు వస్తాడో నాకు తెలియదు. కానీ వస్తాడు అనడానికి ఏం కనబడుతున్నాయి మనకు? ఇప్పుడు సూచనలు కనబడుతున్నాయి. ఈ సూచనలు కనబడుతున్న ఈ యొక్క అపాయకరమైన కాలాల్లో మీరు మొట్టమొదటిగా ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథంలో ఉంది 2:5 ఇప్పుడైనా సరే ఏం చేయాలి? మీరు మారు మనసు పొందాలి. చదువు. నీవు ఏ స్థితిలోంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందాలి. ఏం చేయాలి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు. ఆ స్థితిలో నుంచి యోవేలు గ్రంథంలో అంది ఇప్పుడైనాను అనే ఒక మాట మనకు ఆప్షన్ ఇవ్వబడింది. ఇప్పుడైనా ఈ యొక్క ఆప్షన్లు ఏం చేయాలంటే మారు మనసు పొందండి. ఈ సభల్లో యొక్క మొదటి రాత్రిలో మొదటి ప్రసంగంలో మీకు చెప్పబోతున్న మాట ఏంటంటే మారు మనసు లేని వాళ్ళు అంత్యకాలాల్లో ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. సూచనలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మీరే మారు మనసు లేని వారు ఏం చేయాలి? మారు మనసు పొందండి. రెండవదిగా మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తీసం పొందిన వాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. నమ్మని వానికి ఏమి శిక్ష విధించబడింది. వచ్చేవాడు త్వరగా వస్తున్నాడు కనుక మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే ఆయన్ని ఏం చేయాలి? మారు మనసు పొందాలి. రెండవదిగా మారు మనసును పొందిన మీరు, నేను మనసు మార్చుకున్నానని చెప్తున్న మీరు మనసు మార్చుకొని ఏం చేయాలంటే బాప్తీసం పొందాలి. నమ్మి బాప్తీసం పొందిన వారు ఏమవుతారంట? రక్షించబడతారు. నమ్మని వానికి ఇక పులు స్టాప్ కామాలు ఏమీ లేవు. ఏముందంటే శిక్ష ఉంది. ఆ శిక్ష తప్పించబడాలంటే తప్పకుండా ఈ సభల్లో మీకు చెప్తున్నాం. ఏమనంటే బాప్తీసం తీసుకోండి, రక్షణ పొందండి. నేడే రక్షణ దినం. రేపు ఏమి సంభవించదో ఎవరికి తెలియదు. ఈరోజు ఈ సువార్త ప్రకటిస్తున్నా. నేను రేపు ఉంటానో ఉండనో నాకు గ్యారెంటీ లేదు. నేను పట్టుకున్న మౌత్కి ఏముందంటే గ్యారెంటీ ఉంది. నాకేమి లేదు చెప్తున్నా, నాకు గ్యారెంటీ లేదు. మీకేమైనా గ్యారెంటీ ఉందంటే నాకైతే తెలియదు. కానీ నేడే రక్షణ దినం. ఈ రక్షణ దినాన్ని ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయాలంటే మీరు ఉపయోగించుకొని మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందండి. మారు మనసు పొంది ఏం చేయాలి? మీరు బాప్తీసం తీసుకోవాలి. మూడో విషయాన్ని వచ్చేస్తే సిద్ధపడాలి. ఏం చేయాలి? మీరు ప్రభుని ఎదుర్కోవడానికి ఏం చేయాలి? మీ దివిటీలను ఏం చేయాలి? సిద్ధం చేసుకోండి. అర్థమవుతుందా? మీరు సిద్ధం చేసుకుంటే ఈ దివిటీలను పట్టుకొని సిద్ధం చేసుకున్న వారు, సిద్ధపడిన వారిని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. మత్తయి సువార్త 25 వెళితే మనం సిద్ధపడిన వ్యక్తులు ఏమయ్యారంటే చేర్చుకున్నారు. 10వ చదువు. పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు లోపలికి పోయారు. ఎవరు? సిద్ధంగా ఉన్నవాళ్ళు, రక్షించబడి మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేయాలంటే మీరు ప్రభు రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపడతారా? సిద్ధపడతా ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. ఎవరన్నా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నాను, ఆయన వస్తే ఆయనతో కూడా నేను వెళతాను అనే నిశ్చయత మీకు కలగాలంటే మీరు సిద్ధపడిన వ్యక్తులుగా మీరు ఉండాలి. ఎప్పుడో మేము సిద్ధపడతామండి, వచ్చేసిన తర్వాత సిలువలో దొంగకు వచ్చినట్టు నేను కూడా అప్పుడు కూడా పట్టుకుంటాను ఆయన చేతినంటే అవకాశం రాకపోవచ్చు. ఆయనకు వచ్చింది సిలువలో దొంగకి. ఈరోజు మీకు అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఉన్న యొక్క అవకాశాన్ని ఏం చేయాలి? సూచనలు చూపిస్తూ ఉన్నాడు ప్రభు రావటానికి. అందరూ కూడా తల్ల ఉంచుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ యొక్క అంత్యకాలాల్లో మనం ఉన్నాం. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ యొక్క అపాయకరమైన దినాల్లో యుద్ధాల గురించి ఉంటున్నాం. చాలా పసిగని పరిస్థితులను చూస్తూ ఉన్నాం. నీ ఎదుట ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ధనము కోసం దేనినైనా చేయడానికి ప్రజలు సిద్ధపడుతూ ఉన్నారు. ధనము, డబ్బు అని ఆ డబ్బు కోసం కన్న ప్రేమని, తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని కూడా చూడకుండా చాలా భయానకమైన పరిస్థితుల్లో చూస్తూ ఉన్నావు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడైనా సరే నీవు మారు మనసు పొందకపోతే, ఇప్పుడైనా సరే నువ్వు బాప్తీసం పొందడానికి నువ్వు సిద్ధపడకపోతే, రక్షించబడి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తూ గడుపుతున్నావేమో, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడు,
వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. ఇక సమయం లేదు. ఆయన వస్తే నువ్వు విడవబడితే ఆ యొక్క చాలా భయానకమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళవలసి వస్తుంది. ఈ రాత్రి ఎందుకనో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో చిన్నగా క్లుప్తంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలకించి రక్షణ పొందటానికి, అయ్యా నేను మారు మనసు పొందుతానయ్యా, నేను రక్షణ పొందుతానయ్యా, నేను సిద్ధపడతానయ్యా, నీ రాకని ఎదుర్కొంటాను ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా, మీకే స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు నా ప్రభు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడుచున్నావు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి అని తిమోతికి హెచ్చరించాడు. ఈ రాత్రి నన్ను కూడా హెచ్చరించావు. ఈ సభలో కూర్చున్న బిడ్డలందరితో కూడా మీ హెచ్చరికని జారీ చేసావు ప్రభా, మీకు వందన. ఈ హెచ్చరికని జారీ చేసిన ఈ యొక్క మాటల్ని నాకు కాదులని వెళ్ళిపోతే, ఒకవేళ మేము మా పొరుగు ముట్టడు ముట్టిస్తే మా ప్రాణం పోతే ఎక్కడికి పోతామునయ్యా? తప్పకుండా సిద్ధపడే జీవితాలు, మారు మనసు పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. రక్షణ లేని బిడ్డలు, బాప్తీస అనుభవంలోకి రాని వారు ఉన్నారయ్యా, వారిని నడిపించండి తండ్రి, సహాయం చేయండి అయ్యా. మీ కృప చూపించి నడిపించమని. ఎవరైతే మీకు రక్షణకి సిద్ధపడాలని, మారు మనసు పొందాలని ఆశపడుతున్నారు, వారికి మీ కృప చూపించి సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కీర్తన చదువుకొని తర్వాత 136వ కీర్తన మన మధ్యలో ఉన్న మా యొక్క బిడ్డ నిర్మల వచ్చి చదువుతారు. అందరూ లేచి నిలబడదాం. అందరూ ఒకసారి లేచి నిలబడితే ఆ కీర్తన చదువుకుందాం.